హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవి ఒక సముద్రం నుంచి వచ్చిందని, అది కూడా సాధారణ సముద్రం కాదు, కలకలలాడే క్షీరసాగరం. పురాణాల్లో ఒక అద్భుత కథ ఇది. ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనము చేశారు. ఎందుకంటే వాళ్ళు అమృతం కావాలని సముద్రాన్ని మదనం చేస్తుంటే భయంకరమైన విషం, కామధేను, ఐరావతము, చంద్రుడు ఇంకా ఎన్నో అద్భుతాలు బయటకు వచ్చాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక మరమత్తు రూపము అదే లక్ష్మీదేవి. అవును, ఒక వెలుగుతో, ఐశ్వర్యంతో, సౌభాగ్యంతో లక్ష్మీదేవి సముద్రం నుంచి అవతరించింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ దేవత ఎవరు వర్తిస్తుందా అని ఆలోచిస్తుంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ధర్మము, సమతా స్వభావము, మహత్తును చూసి ఆయనని తన భర్తగా ఎంచుకుంది. అందుకే లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు ప్రాణప్రియ అంటారు. క్షీరసాగర మదనం వల్ల అమృతంతో పాటు ఐశ్వర్యానికి మూల్యమైన ఈ దేవత కూడా అవతరించింది. లక్ష్మీదేవి నిజంగా సముద్రకన్య అన్నమాట. ఇప్పటికీ శ్రీ వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి వెలుగుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.